దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ గిద్దలూరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉండే నమ్మకం, ఆయన ఆశయాలను స్థానిక ఎమ్మెల్యేగా నెరవేరుస్తారని ఎన్నో ఆశలతో ముత్తుముల అశోక్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజలు. మరి ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి ప్రజల నమ్మకాలను, అధినేత ఆశయాలను నెరవేరుస్తున్నారా? ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా ముత్తుముల అశోక్ రెడ్డిని రెండోసారి ఎన్నుకున్నారు నియోజకవర్గ ప్రజలు. గతంలో అంటే 2014లో ఓసారి వైసీపీ నుండి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే గెలిచిన అనంతరం ఆయన పార్టీ మారడంతో 2019లో ఓడించారు ప్రజలు. ఆ ఎన్నికల్లో అన్న వెంకట్ రాంబాబును భారీ మెజార్టీతో గెలిపించారు ఓటర్లు. కానీ గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత గిద్దలూరులోనూ స్పష్టంగా కనిపించింది. వైసీపీ అధినేత జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అన్న వెంకట్ రాంబాబుని మార్చడంతో పాటు ప్రజల్లో గత ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత గిద్దలూరులోనూ దెబ్బకొట్టింది. ఈ క్రమంలో వైసీపీ తరపున బరిలో ఉన్న కందూరు నాగార్జునరెడ్డిపై స్వల్ప మెజార్టీతో అశోక్ రెడ్డి విజయం సాధించి పసుపు జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాంబాబును మార్చడం అశోక్ రెడ్డికి కలిసి వచ్చిందనే ప్రచారం లేకపోలేదు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గెలిచినప్పటికీ క్యాడర్లో జోష్ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముత్తుముల అశోక్ రెడ్డి తన బంధువర్గానికే పనులు చేస్తున్నారని ఓ వర్గం వారు ఆరోపిస్తుంటే, అశోక్ రెడ్డి వచ్చాకనే నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం బలంగా లేకపోవడం అశోక్ రెడ్డికి కలిసి వస్తుందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి కార్యకర్తలతో అందుబాటులో లేకపోవడంతో అప్పుడప్పుడు నిరసనలకు ఆయన ఇచ్చిన పిలుపును నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీంతో అశోక్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ జెండా బలంగా పాతుతారనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి మృదు స్వభావిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో చిన్న చిన్న విమర్శలు, రెండు వర్గాలు కనిపించడం తప్పితే పెద్దగా వ్యతిరేకత లేదని టీడీపీ క్యాడర్ చెప్తోంది.